వెల్కమ్ టు మైత్రి న్యూస్. ప్రతిక్షణం ప్రజల కోసం. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం 6వ వార్డులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అయ్యన్న సతీమణి చింతకాయల పద్మావతి. చింతకాయల పద్మావతికి బ్రహ్మరథం పట్టిన 6వ వార్డు ప్రజలు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు సీఎం కావాలి అంటున్న చింతకాయల పద్మావతి. నర్సీపట్నం మున్సిపాలిటీ 6వ వార్డులో మంగళవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న సతీమణి కౌన్సిలర్ చింతకాయల పద్మావతి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆమె వెంట తనయుడు టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ సతీమణి డాక్టర్ సువర్ణ విజయ్, కౌన్సిలర్ చింతకాయల రాజేష్ సతీమణి దివ్య రాజేష్ ప్రచారంలో పాల్గొన్నారు. ఇంటింటికి తిరుగుతూ టీడీపీ పార్టీ మేనిఫెస్టో ప్రజలకు ఇస్తూ టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమలయ్యే పథకాలను వివరిస్తూ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా చింతకాయల పద్మావతి మాట్లాడుతూ సైకో జగన్ పాలనపై ప్రజలు ఎంతో విసుగు చెందారని, రానున్న ఎన్నికల్లో టీడీపీ గెలుపు ఖాయమని అన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా టీడీపీ రావాలని, ప్రతి ఒక్కరూ టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి పార్టీ కూటమికి ఓటు వేసి నర్సీపట్నంలో చింతకాయల అయ్యన్న పాత్రుని అనకాపల్లి ఎంపీగా సీఎం రమేష్ ని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మారెడ్డి రాజా, చౌదరి శ్రీను, కర్రి సందీప్, కొడక సూరిబాబు, కొవ్వాడ మధు, కోనదుర్గ, మళ్ల నాగేశ్వరరావు, మళ్ల పెంటయ్య, చిట్టిమోజు రమేష్, అధిక సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు, వార్డు ప్రజలు పాల్గొన్నారు. సైడ్ వచ్చే ఫంక్షన్ కూడా చెప్పండి. సైకిల్ సంబంధించి చెప్తాను చూసేయడం అందులో అన్నీ మళ్ళీ డిలీట్ చేసేస్తుంది. అందరికీ నమస్కారం అండి. మరి ఈరోజు 6వ వార్డు స్టార్ట్ చేసాం క్యాంపెయినింగ్. మరి అయ్యన్న పాత్ర గారు క్యాండిడేట్ అని చెప్పి అందరికీ తెలిసింది. మరి అదేవిధంగా మరి ఈరోజు ఈ దుష్ట పరిపాలన అన్నీ చూస్తున్నాం. అందుకని చెప్పి 3 పార్టీలు ఏకమై ఒక కూటమిగా ఏకమై ఈ రాక్షస పరిపాలన అంతమొందించాలని చెప్పేసి ముగ్గురు కూడా ఏకమవడం జరిగింది. అలాగే జనసేన, బీజేపీ,
అదేవిధంగా తెలుగుదేశం కూడా 3 పార్టీలు కూడా ఎన్డీఏ వచ్చిందంటే మనకు అభివృద్ధి పెరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు వరకు కూడా ఈ మున్సిపాలిటీ నాశనం అయిపోయింది. మున్సిపాలిటీ సమస్యలు అయితే ఎక్కువైపోయాయి. ఇవన్నీ కూడా మన తీరాలంటే ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన రాష్ట్రం బాగుపడుతుంది, రాష్ట్ర భవిష్యత్తు బాగుపడుతుంది అని చెప్పేసి మేము అందరం ఇంటింటికి ప్రచారం చేయడం మొదలుపెట్టడం జరిగింది ఈరోజు. మరి అదేవిధంగా మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా మా వెంటున్నారని చెప్పి మేము సంతృప్తిగా ఉంది. మాకు ప్రతి ఇంటికి వెళ్తున్నాం, ఇక్కడ ఒకటి ఎజెండా ఉంటుంది, మన అన్ని మేనిఫెస్టోలు చెప్తున్నాం. అందరూ కూడా స్పందన బాగుందండి. భగవంతుడి దయ వల్ల, మీ దయ వల్ల మన రాష్ట్రం అభివృద్ధి పొందాలంటే మీరందరూ కూడా సైకిల్ గుర్తుపై అలాగే ఈ కమలం గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించండి అని చెప్పి మేము ఇంటింటి ప్రచారం మొదలుపెట్టడం జరిగింది. అలాగనే మేనిఫెస్టోలు కూడా మేము చెప్పడం జరుగుతుంది. ఆ మేనిఫెస్టోలు కూడా విన్న తర్వాత కూడా మంచి స్పందన వస్తుందండి. వారందరూ కూడా తప్పనిసరిగా చేస్తామని మాటిస్తున్నారు. వారందరూ కూడా మీ ద్వారా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు స్టార్ట్ చేస్తున్నామండి ప్రచారం. మరిన్ని తాజా వార్తలకు చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. ప్రతి క్షణం ప్రజల కోసం. ప్లీజ్ సబ్స్క్రైబ్.